Good morning to you, sir. A heartily welcome to Gates Institute of Technology, Gutti, from VK Sudhir Reddy sir and all the departments. We are so glad to invite you to the campus of Gates Institute. You are heartily welcome to our college, sir. జనసేన పార్టీ అనేది ప్రశ్నించడానికని పెట్టారు. బట్ ప్రశ్నించడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు, మా అందరికి అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్. సో థ్యాంక్ఫుల్. ప్రత్యేక హోదా చేసిన అప్పుడు నా పేరు జి ఆశా జెనిఫర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రిపుల్ ఈ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. చదువుకోలేగానే కొంచెం టైం పడదు, చెప్పండి. ప్లీజ్ గో అహెడ్. సార్, రాష్ట్రం డివైడ్ అయినప్పుడు ప్రత్యేక హోదా కోసం మీరు నిరాహార దీక్ష చేయడానికైనా ఎంతకైనా సిద్ధమని చెప్పారు. బట్ దాని కంటిన్యూయేషన్ ఏమీ ఇంతవరకు చేయలేదు. సో దాని గురించి మేము రెస్పాన్సెస్, లిటిగేషన్స్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నాం. హలో, హాయ్ సార్, ఐఎమ్ అంశిత. Heartily welcome to Gates Institute of Technology, and my question is, present competitive exams లో మెరిట్ స్టూడెంట్స్ కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా క్యాస్ట్ పరంగా వెళ్తే దీన్ని డివైడ్ చేస్తున్నారు. మెరిట్ ని బేస్ చేసి బాగుంటుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇంకోసారి ప్రశ్న అడగండి. సార్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మెరిట్ ప్రకారం డివైడ్ చేస్తే బాగుంటుంది కదా, క్యాస్ట్ ప్రకారం ఎందుకు? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో క్వాలిఫికేషన్ సేమ్ ఉంటుంది, బట్ కేటగిరీ వైజ్ గా డివైడ్ చేస్తున్నారు కదా రిజర్వేషన్ సిస్టమ్స్ ని. సో ఆ రిజర్వేషన్ సిస్టమ్ ని అబాలిష్ చేయడానికి మీరేమైనా ట్రై చేస్తారా? మీ అభిప్రాయం ఏంటి దాని మీద? కులాల మీద రిజర్వేషన్స్ దట్స్ మై క్వశ్చన్. దాని వల్ల మెరిట్ స్టూడెంట్స్ చాలా బాధపడుతున్నారు. దాన్ని అర్థం చేసుకుంటాం, మెయిన్లీ ఓసీ కేటగిరీ వాళ్ళు. అర్థం చేసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీఆర్ ఫ్రమ్ ఈసీఈ సార్. అనంతపూర్ జిల్లా చాలా కలువు ప్రాంతం, మనందరికీ తెలిసిందే. అయితే మేము పీకే ఫ్యాన్స్ అసోసియేషన్ కింద ఈ జిల్లాలో తిరిగి సర్వే చేశాము. పీకే ఫ్యాన్ అంటే పవన్ కళ్యాణ్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా. దీని పరంగా మా కాలేజీలో ఒక ఫ్యాకల్టీ కూడా ఉంది. మేము ఈ జిల్లాలో తిరిగి సర్వే చేశాము. చాలా మంది రైతులు కూడా కరువు వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా నిర్దలు కూడా వలస వెళ్తున్నారు. సార్, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అదే విధంగా ఈ జిల్లాలో ఏదైనా గ్రామాన్ని మీరు దత్తత తీసుకునే అభిప్రాయం మీకుందా? ఒక గ్రామం ఏంటి, మొత్తం అనంతపురం తీసుకుంటాం దత్తతగా. అందుకనే కదా నేను అదే చెప్పాను. ఇందాక కూడా మన విద్యార్థులు ఒకళ్ళు మాట్లాడుతూ అమరావతికి ఎంత ఖర్చు పెట్టారు కదా, దాని బదులు మాకు అనంతపురం మీద ఖర్చు పెట్టచ్చు కదా అంటే, అది నేను అర్థం చేసుకుని దాని వెనుకున్న ఆవేదన. హలో సార్. సార్, సార్, గుడ్ మార్నింగ్. హలో సార్. ఎక్కడ మీరేం డ్రెస్ వేసుకున్నారు, అట్లా వేసుకున్నారండి కోట్లు? మీరు పవర్ లేక వస్తే లేడీస్ కి ఏ విధంగా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు? అండ్ మీరు ఎవరిని కొట్టినా తిట్టినా మీ మీద కేసులు ఉన్నాం. మీరు ఇష్టం, మీరు ఏం చేస్తున్నారు? మీ ఆత్మగౌరవం మీద నేనేట్లా చూస్తానంటే, ఒకసారి ఇంకా ఎలాంటి అనంతపురాన్ని ఎలా డెవలప్ చేశారు సార్? మైక్ దగ్గర అనంతపురాన్ని ఎలా డెవలప్ చేశారు పవర్ లోకి వస్తే? నేను అనంతపురం కోసం పవర్లోనే వస్తే చేయాలనే ఉంది, పవర్లో లేకుండా కూడా చేయొచ్చు. తీసుకో, మైక్ తీసుకో. హలో, హలో. Hi sir, this is Manushree from EC branch sir.
ఈసీ బ్రాంచ్ సార్. భానుశ్రీ ఫ్రమ్ ఈసీ బ్రాంచ్. మన అంటే మా హలో వినిపించండి. హలో సార్, మన జనసేన పార్టీ గెలిస్తే మా విద్యార్థుల కోసం, మా రాయలసీమ కోసం మీరు ఏం చేయగలరు సార్? హలో ఇంకేం మాట్లాడాలి మీరు? ఇంకే ఒకసారి అడిగని చెప్పేస్తాను. ఓకే, మీతో ఆడపిల్లతో స్టార్ట్ చేసిన ఆడపిల్లతో చేసి చెప్పండి. మీరు ఓకే, మీరు అడిగారు కదా ప్రశ్న. ఓకే, ఆవిడకి ఇవ్వండి. ఓకే, మార్నింగ్ సార్. మాట హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్, ఇప్పుడు అనంతపురం జిల్లాలో చాలా మంది చదువుకొని కూడా ఉద్యోగం రాక చాలా బాధపడుతున్నారు. అసలే కరువు ప్రాంతం. ఏమైనా ఉద్యోగం చేసుకొని బతకాలంటే వేరే సిటీస్ కి వెళ్ళి బతకాలి. మన అనంతపురం జిల్లాలో అంటూ ఏం ఫ్యాక్టరీ కానీ ఇండస్ట్రీ కానీ ఏం లేవు సార్. దీనికి మీ స్పందన సార్? అమ్మకి మీరు మాట్లాడండి. అయిపోయి ఓకే 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 మాట్లాడు. రాయలసీమ నుంచి చాలా మంది నాయకులు ముఖ్యమంత్రులు అయ్యారు, కానీ ఒక్కరు కూడా రాయలసీమని కరువు ప్రాంతం నుంచి ఇంప్రూవ్ చేయలేకపోతున్నారు. ఒకవేళ జనసేన పార్టీ వచ్చి మీరు ఏ విధంగా రాయలసీమని ఇంప్రూవ్ చేయగలరు కరువు ప్రాంతం నుంచి ఎస్పెషల్లీ? హలో వారి అనుభవాన్ని, రాయలసీమ నుంచి చాలా మంది ముఖ్యమంత్రులు వారి అనుభవాన్ని కానీ వారి దక్షతని కానీ నేను తగ్గించను. వారు నేను ఎప్పుడు కూడా ఒక సమస్యను ఎలా చూస్తానంటే జరిగిపోయింది. వాళ్ళు ఇందువల్ల చేయలేకపోయారు, ఇందువల్ల చేశారు, వీటన్నిటికంటే కూడా చేయలేకపోయారు. కానీ జరిగిన డ్యామేజ్ని మనం ఎలా కరెక్ట్ చేయాలి, నా ఉద్దేశం దాని మీదే. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నాను.